మేడం నమస్కారం సార్ నమస్కారం. బర్లకేస్తారు గడ్డి, నేను అందరికి ఇస్తాను వడ్డీ. మనుషులు చేస్తారు తప్పులు, నేను అందరికి ఇస్తాను అప్పులు. వాళ్ళు కనుక ఇవ్వలేదు అనుకో వాళ్ళ సహోదరు కొడతాను డప్పులు. సో మీకు ఇప్పటికీ అర్థం కావాలి, మా ఊర్లో అందరికి నేను వడ్డీలు ఇస్తుంటాను. వాళ్ళు కనుక తిరిగి ఇయ్యారనుకో వడ్డీ చక్రవడ్డీ అవన్నీ తీసుకొస్తాను. కొడుకులకి పైసలు ఇచ్చి భారం అవుతుంది, ఒక్కటి దొరకలేడే ఇంటింటికి కలెక్షన్ చేస్తా. సుజాత మంచిగా ఉన్నావు? ఏం భాస్కర్ ఇట్లా వచ్చినావు? అది నువ్వు అప్పు ఇవ్వాలి కదా, మర్చిపోయినావు. అచ్చన్నలు ఇచ్చాను. ఎంత తీసుకున్నావు? నా మొగుడు అయినా ఒక వారానికి 2000 ఇచ్చినావు. నా రెండో మొగుడు అయినా 2 వారాలకి మళ్ళా 2000 ఇచ్చినావు. మొత్తం ఎంత అయినాయి? 4000 అయినాయి. నీ ఫస్ట్ మొగుడు ఎట్లా చచ్చిపోయిండు? కడుపు నొప్పి అన్నాడు డాక్టరు. 3 రోజులకు 3 గోళీలు రాసిండు. ఓ నైస్. నా మొగుడు మీద నాకు ప్రేమ ఎక్క కదా. అవునవును. 3 గోళీలు ఒకటిసారి వేసిన. కడుపు నొప్పి పోయిందా? నా మొగుడే వేయండు. ఏలు చూపి బాగుంది. ఏలు బర్రేలు ఉంగరం తీసుకుంటున్నా, పైసలు కడితేనే ఇస్తా. అర్థమైందా? నడు. ఈ పని ఇట్లా కాదు, చెప్తావు. అరే ఏమన్నా బట్టలు గాలి ఎగురుతున్నారా? బట్టలు తీసుకోరి. బట్టలు కాదన్నా. అరే ఉన్నావురా నువ్వు? నేనే అన్నా. ఫస్ట్ నాకు చేయండి. దేనికి రా? నా బర్త్డే ఈ రోజు. బర్త్డే కదా, ఎడిపోతున్నావు? ఫామ్ హౌస్ బుక్ చేశాను అన్న 50,000కి. ఇదంతా కాదు కానీ నాకు చాలా కష్టాలు ఉన్నా, 10,000 ఇరా ప్లీజ్. అన్నం తిన్న 4 రోజులు అయిందన్న. చాలా అప్పులు అంతా, ఊరంతా అప్పులు అయిపోయినా అన్న. ఒక 100 రూపాయలు ఉంటే ఇయ్యన్నా. ఈ అడుగుతూ చెబుతా మ్యామ్, నాకు అదేం నాకు అర్థం కాదు ఇప్పటికి. ఇగో ఈ 100 రూపాయలు తీసుకో, సరేనా? థ్యాంక్ యూ అన్న. ఈ 100 రూపాయలతో ఏం చేస్తారా? సాయంత్రం సిగరెట్లునా. రే పైసలు ఇక్కడ ఫస్ట్ ఇట్రా. ఇప్పుడు క్రికెట్ లో 6 కొడితే ఎంపైర్ ఏమని చెప్పిస్తాడు? అది కూడా తెలియదనా? అంటాడనా? అన్నా పైసలు ఇచ్చి తీసుకో, 1 రూపాయలు ఎవరికి చంపేస్తా. బాక్స్ అయితే కొత్తగా మన ఫైనాన్స్ కొనుక్కొని నిమ్మలంగా టీవీ కూడా కొత్త తీసుకొచ్చిన. ఏమన్నా సదాంచి టీవీ చూడాలి, వెళ్ళి చదువు. మన సీరియల్ పెట్టు, గర్గర్కి కహానీ పెట్టు. అడుగుతాను చూడు. ఏం చేస్తుర్రు? టీవీ చూస్తారు. ఎంత రీఛార్జ్ పెట్టి ఎంత చేపించారు? అది 350. సిగ్గులు ఎదురా నీకు? తీసుకున్న అప్పే నీకు రాదు కానీ రీఛార్జ్ చేయించుకొని కొడుకులతో టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. బిడ్డ పైసలు ఇస్తేనే పిల్లలు ఆల్రెడీ. ఇంకోసారి ఇంటి మొక్కను వచ్చిన అనుకో చెప్పుతాను కొడుతున్నాడు. ఈయనకి ఎట్లా సమాధానం చెప్పాలి? నువ్వు రా, నేను చెప్పు. కష్టపడి మంచిగా లక్షలు సంపాదించిన ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరి దగ్గర అప్పులు వసూలు చేయాలంటే కష్టం అవుతుంది. కరెక్ట్ టైం కి వడ్డీలు ఇచ్చేటోడు వచ్చిండు, వడ్డీల బిజినెస్ చేస్తే. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, అంత మంచిదేరా? ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు అన్న. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు వడ్డీకి ఎంత వస్తే? ఇప్పుడు 1,00,000కి 5,000 ఇస్తారా? 5,000 ఇస్తా అన్న. ఇక 1,00,000 రూపాయలు. ఇక 5,000 రా. థ్యాంక్ యూ అన్న. ఓకే ఎంజాయ్. నా 1,00,000 రూపాయలు. ఎందుకు అడుస్తున్నావా? నువ్వు ఎందుకు ఎడతాను? నాది బట్టలు తీసుకోపోయినాడు మా భర్త. టీవీ తీసుకుపోయాడు. నాకు 1,00,000 రూపాయలు తీసుకోండు. తీసుకుపోయిండు. మనకి న్యాయం జరగాల. మనం అందరూ వెళ్ళి సర్పంచ్ కలుద్దాం. సర్పంచ్ గారు, మా కష్టాలన్నీ మీతో చెప్పుకునే దానికి వచ్చామయ్యా. ఆ భాస్కరు ఊరోళ్ళందరికీ ఆడ డబ్బులు వడ్డీకి ఇచ్చి ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని పోతున్నాడయ్యా. మా 2 చిన్న పిల్లలు స్కూల్ హాలిడేస్ వచ్చినాయి, పోకిమాన్ చూస్తారు, టీవీ గుంజుకోపోయిండు. నా 1,00,000 రూపాయలు అయ్యా కష్టపడి సంపాదించిన తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యా. ఇన్ని చెప్తా ఉన్నా కూడా మీరు ఆ కళ్ళతో ఎట్లా చూస్తగలుగుతున్నారయ్యా? చూడండియా. ఏమైనా ఆ భాస్కర్ గాడు మా పైసలు తీసుకొని, మా టీవీ తీసుకొని, ఈ ఉంగరం తీసుకొని, దాని మెడలు తీసుకొని, అమ్మా దేవుడు అన్ని తీసుకొని పోయిండు. మాకు న్యాయం జరగాలి. సరే గానీ ఎక్కడ వనిలేడా? పక్కనే అన్నాడు. మేడం పైసలు కలెక్ట్ చేసుకుని అలసిపోయినా, నెక్స్ట్ కచేరీ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు మన రూమ్ లో. ఎవ్వరు చూడలేగా, ఎందుకంటే మా పిల్లం వారం దాకా రాదు. వారం రోజులు లోపల ఉందంటే లేదు. చూసా నేను. లేదురా నాయన, నా కళ్ళ ముందర వచ్చింది. నీ కళ్ళ ముందు వచ్చిందా? ఒక్క నిమిషం ఇటు నీ అమ్మ కడుపు మాట ఎవరు చూడదని చెప్పినా కానీ దుచ్చుకో. ఎవరు లేరు, ఊరంతా చూసింది. ఊరంతా చూసిందా? కుక్కనికి కనబడ్డట్టు వచ్చిందని చెప్పింది. పాము కనిపించదు నీకా? పాము పామా? పామైతే ఏం కాదు, పామైతే ఏం కాదు. మా సర్పంచ్ తీసుకొస్తా. అయ్యా పామంటదా? బయటికి రా. ఏముందా టిఫిన్ బాక్సా? ఏమైంది? పాము దొరిందా? పాము పోయిందా? పాము వస్తే ఏం చేయాలి తెలుసా? పాము ఏడికి పోతుంది? బంగారం ఏమి ఉంటుంది ఆడిపోతుంది. బంగారం ఏముంటుందా? నువ్వు జరుగు. పాము ఎక్కిలు పెట్టిన అదే
అందులో పాము తీసుకోవాలి తీసుకో లక్ష తీసుకో కూలర్ లాగో కూలర్లో పాము ఏదిరా రే భాస్కర్ బయటగా బయటగా సర్పంచ్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అర్థమైంది మీడియాలో ఫోన్ చేయి మీడియా ఎందుకంటే చిన్న పాము అమ్మని చెప్పు మీడియాని చెప్పండి సార్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అసలు ఈ దాడి ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మనం కోబ్రాని చూసినాం ఈ పాము పేరు వివేక్ ఓబ్రా ఇది మలేషియాలో కనిపించింది మొన్న నిన్న ఇండియాకి ఏ ఫ్లైట్ లో వచ్చినా అర్థమైతే కానీ ఈ రోజు మంచంకింద దొరికింది కెమెరా పెట్టు లేదురా లేదు మంచంకింద లేదురా నాయనా అయ్యో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నమస్కారం మంచంకిందకి వెళ్తున్నావు పెద్ద పామే ఇది పామ్ యూత్ అసోసియేషన్ కూడా మనకు ఫామ్ చేయడం జరిగింది మన ఊర్లో కుర్రోళ్ళు ఆ పామ్ బయటికి రావాలి అది పెద్ద పామే అది అరే మరి ఇంకోసారి అరే పాము లేదురా ప్లీజ్ పొండ్రా పెద్ద పామే ఇది నీ అబ్బా అరే బయటకెళ్ళాను ఇది పామారా పెద్ద పామే అది పాము కాదురా నా సెకండ్ సెటప్ రా దొరికింది నువ్వు దొరికిపోయినా నేనే ఇంకెప్పుడైనా అమాయకుల్ని చేసి వడ్డీ వ్యాపారం చేస్తావా చెయ్యా సారీ చెప్పు నేను ఇంటికా డ్రాప్ చేయి అంతగాడి ఎలుగుబట్ల మీద పడిపోకు నేను అందంగా ఉంటా ఆ విషయం నాకు తెలుసు 2 రాష్ట్రాలకి తెలుసు నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు దెబ్బకు మర్చిపోయానండి ఎందుకన్నా కొట్టుకుంటున్నారు చూడండి అన్నయ్య గారు ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి ఎవ్వరిస్తే మర్చిపోతావా ఏం మాగాడివిరా నువ్వు సిగ్గుశరం లేదురా నీకు సిగ్గు శరం అస్సలు లేదు ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు ఫినిష్లే స్టిక్కర్లే బొట్టు బిళ్ళలే పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి అడిగావా ఎందుకు ఇచ్చారో ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన అంతే ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా అది చాలా వైరల్ అయిపోయింది ఏం చేసింది సార్ మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది దానికి మేనేజర్ ఏంట్రా ఎవడరా నువ్వు ఏమో వర్ష ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం ఎవరు మేడం మీరు స్టిక్కర్లే మన ఊరికి దరిద్రం పట్టింది కదరా ఆ దరిద్రం పోదు నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో మన సమస్యలే తీరిపోతాయి మామ ఓకే డన్ Later that night. సారీ నాకు వేరే అబ్బాయి నచ్చుడు జంప్ ఏందా సప్పుడు ఏం లేదు పిల్లలు మాట్లాడను అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను బావా అమ్మా అంత ఓకేనా ఓకేమా ఏం చేస్తున్నావని ముసలి దానికి జ్యూస్ కావాలంట 2 పళ్ళు ఇస్తావు అట్లా ఒక్క నిమిషం ఆగు మామ ఇస్తాం మామ ఆరెంజ్ దీంట్లో ఇదిగో ఏమి ఇస్తా ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు అమ్మాయి పేరు ఫైమా ముద్దుగా ఏమని పిలుస్తారు నేను ముద్దుగా ఏం పిలవనండి బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది ఏమని పిలుస్తుంటది బేబీ రాధిక RX100 హిందూ అని పిలుస్తా ఉంటాండి ఇట్ట తయారయ్యేమే మీరంతా అమ్మా వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట నా బతుకంత నాశనం అయిపోయింది అమ్మా
నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు అమ్మ, నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వని. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండవలసింది అమ్మఒడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి రాయాలి. నువ్వు ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత యువతే యువతే యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మీ ఈటీవీలో.